తెలుగు. వాట్ ఈజ్ బ్రెయిన్ ఫ్రీజ్? బ్రెయిన్ ఫ్రీజ్ అంటే ఏంటి? ఎప్పుడైతే మనం చల్లదనం ఏమైనా తింటే ఫస్ట్ మనం ఏం నేర్చుకోవాలంటే మనకి ఒక నర్వ్ అనేది 3 మెయిన్ పార్ట్స్ కింద డివైడ్ అవుతుందంట. అది ఫోర్ హెడ్ దగ్గర అంటే బ్రెయిన్ దగ్గరికి, నోస్ దగ్గరికి, ఇంకా చిన్ చోట ఇటు ఈ పార్ట్కి మౌత్ దగ్గర 3 మెయిన్ పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది. అది ఆ 3 మెయిన్ పార్ట్స్వి ఇంకా బ్రాంచెస్ అవుతాయంట. బ్రాంచెస్ అయినప్పుడు మనం ఏమైనా ఐస్ క్రీమ్ కానీ ఏమైనా తింటే అప్పుడు మనకి కొంతమందికి ఇక్కడ హెడేక్, ఇక్కడ ఐస్ దగ్గర వెనక, బ్రెయిన్ వెనక, ఇక్కడ వెనక నొప్పి వస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడున్న ఒక నర్వ్ బ్రెయిన్ దగ్గర నుంచి వచ్చే నర్వ్ బ్రెయిన్ దగ్గరికి కనెక్ట్ అవుతుంది కదా, ఆ నర్వ్ సెన్సేషన్ అని ఒకటి ఇస్తుందంట. సెన్సేషన్ చల్లగా ఉంటుంది, టెంపరేచర్ చేంజ్ అని సెన్సేషన్ ఇస్తే బ్రెయిన్ అనేది ఫ్రీజ్ అయిపోతుందంట, అంటే చల్లగా అయిపోతుందంట. ఎందుకు? నర్వ్స్ అనేవి చల్లగా అయిపోతున్నాయి కాబట్టి. అప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు మన థమ్స్ తీసుకొని ఇక్కడ పైన పెట్టుకోమని చెప్తారంట. యాక్చువల్ ప్రెషర్ పెట్టమని అంటే ఎక్కువ గట్టిగా నొక్కనే చెప్తారంట. అదేం కాదు, ప్రెషర్ వల్ల కాదు. ఎప్పుడైతే మనం ఐస్ క్రీమ్ తింటామో నర్వ్స్ అనేవి చల్లగా అయిపోతాయి కదా, అప్పుడు మన టంగ్ని పైన నోరు పైనకి ఇలా రూఫ్ దగ్గరికి అంటిస్తే అప్పుడు మనకి టెంపరేచర్ అనేది నార్మల్గా ఎలా ఉంటుందో అలా ఉంటుందంట. ఇంకా బాయ్ ఫ్రెండ్స్.